వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ని ఇవాళ మనం తెలుసుకుందాం. అది ఒక సూక్ష్మజీవికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఏంటది? కేరళ ప్రభుత్వం బ్యాసిల్లస్ సబ్టిలస్ అనేటటువంటి బ్యాక్టీరియాను ఆ రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించడం అనేది జరిగింది. అయితే ప్రజల్లో మంచి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క చర్య తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే దేశంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత్ ఇప్పటికే లాక్టోబాసిల్లస్ బల్గేరికస్ అనేటటువంటి జీవిని మన జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించడం అనేది ఆల్రెడీ జరిగింది. అయితే ఒక రాష్ట్రం ఈ రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఇది ఒక తొలిసారిగా మనం ఇక్కడ దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి పర్యావరణంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలో మనకి 99% కూడా మనకి ప్రయోజనకరంగా ఉండొచ్చు, లేకపోతే అవి తటస్థమైనవిగా ఉండొచ్చు. కేవలం 1% లోపు మాత్రమే మనకి హాని కలిగించేటటువంటి బ్యాక్టీరియా ఉండేటటువంటి అవకాశం ఉందని మనకి ప్రయోగాలు మనకి తెలియజేస్తాయి. మనం సూక్ష్మజీవి అనగానే మనం ఏమనుకుంటామంటే అది వ్యాధుల్ని కలగజేసేదిగా మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఈ బ్యాక్టీరియాలో కేవలం 1% లోపు మాత్రమే మనకి హానికరంగా ఉండి మిగిలిన 99% కూడా మనకి అవి ప్రయోజనకరంగాను లేకపోతే తటస్థమైనవిగా ఉండేటట్టు అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మానవ శరీరంలో మనకి 100 లక్షల కోట్ల బ్యాక్టీరియా మనకి ఉంటుంది, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో 85% కూడా మనకి యూజ్ఫుల్ బ్యాక్టీరియాగానే మనకు ఉండే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ 15 మాత్రమే మనకి ఇక్కడ మనకి హాని చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అయితే బయోఫెర్టిలైజర్లు, బయోపెస్టిసైడ్స్ యొక్క ఉత్పత్తికి కూడా మనకి ఈ యొక్క బ్యాక్టీరియాని మనకి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అందులో ప్రధానంగా మనకి లాక్టోబాసిల్లస్ బైఫిడోబాక్టీరియం, బ్యాసిల్లస్ వంటి రకాల బ్యాక్టీరియాలపై వీటి యొక్క ఉత్పత్తికి వీటిపై ఆధారపడడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బ్యాసిల్లస్ సబ్టిలస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగపడేటటువంటి విషయాలు ఏమున్నాయి, దేనికి సంబంధించి దీన్ని మనకి ఆ రాష్ట్ర సూక్ష్మజీవిగా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో మనం ఒకసారి చూస్తే, ఇది కడ్డీ ఆకృతి కలిగినటువంటి ఒక గ్రామ్ పాజిటివ్ టైప్ బ్యాక్టీరియా అని మనకి ఇక్కడ తెలుస్తుంది మనకి ఇక్కడ. అయితే ఇది ప్రధానంగా మనకి నేలలోను అలాగే మనకి హ్యూమన్ ఇంటెస్టైన్స్ మానవ పేగులోను కూడా మనకి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఇది ప్రోబయాటిక్గా మనకి దీన్ని సురక్షితమైనటువంటి ఒక ప్రోబయాటిక్గా దీన్ని ఉపయోగించవచ్చు. అది మనకి మానవులకు అలాగే మనకి జంతువులకు కూడా ఒక సేఫ్ ప్రోబయాటిక్స్గా దీన్ని చెప్పొచ్చు. అలాగే మొక్కలకు కూడా మనకి ఇది ప్రోబయాటిక్గా ఉపయోగపడుతుంది. నేలకు కూడా ఇది చాలా మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అవకాశం కూడా మనకి బ్యాక్టీరియాకు ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే యాంటీబయాటిక్స్ వంటి వాటివి అలాగే మనకి రైబోఫ్లైవిన్ వంటి విటమిన్ల తయారీకి కూడా ఈ యొక్క వీటి ఉత్పత్తికి కూడా ఈ యొక్క బ్యాక్టీరియాని మనకు ఉపయోగిస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఎమైలేజ్లు అలాగే ప్రోటేజ్లు వంటి వాణిజ్యపరమైనటువంటి ఈ యొక్క ఎంజైమ్ల ఉత్పత్తిలో కూడా వీటి యొక్క రోల్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం. అలాగే తీవ్రమైనటువంటి వేడి అలాగే మనకి అతినీలలోహితమైనటువంటి రేడియోధార్మికత అలాగే ప్రతికూలంగా ఉండేటువంటి రోదసీ వాతావరణాన్ని కూడా ఇలాంటి వాతావరణాన్ని కూడా ఈ యొక్క బ్యాక్టీరియా తట్టుకోగలుగుతుంది. అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికా ఉపగ్రహంపై 6 ఏళ్ల పాటు జీవించి ఒక రికార్డును కూడా ఇది తను సొంతం చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనకి ఇక్కడ సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్లో కూడా ఈ యొక్క బ్యాక్టీరియాని కొన్ని రకాల బ్యాసిల్లస్ సబ్టిలస్ బ్యాక్టీరియాని కూడా మనకు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే, అక్కడ ఆ ప్రాంతంలో మనకి ఇది ఏం చేస్తుందంటే కాల్షియం కార్బోనేట్ని ఉత్పత్తి చేసి అక్కడ ఉన్నటువంటి పగుళ్ళను ఇది పూరించడం అనేది మనకి ఇక్కడ ఈ యొక్క సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్లో మనకు ఉపయోగంగా మనకి ఇక్కడ దీన్ని చెప్పొచ్చు అనమాట. ఇది బ్యాసిల్లస్ సబ్టిలస్ సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ.